నమస్తే, వెల్కమ్ టు డింపుల్ శ్రీ వ్లాగ్స్. ఇప్పుడు మీ మొబైల్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేసింది. మరి నేను ఎంట్రీ ఇచ్చానంటే ఫర్ స్టేషన్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే పక్కా ఉండాల్సిందే. ఈరోజు మనం చేస్తున్న వ్లాగ్ వచ్చి యూకేలో మా చెల్లెలు ఉంది కాబట్టి తను దీపావళి అయితే సెలబ్రేట్ చేసుకుంది. చూడండి ఎంత బాగా ఆ ఫొటోస్ అన్నిటిని కడిగి బొట్టు పెట్టి అండ్ అక్కడ శుభ్రం చేసి గాజులు వేసుకుంటుంది. చూడండి తనకు ఆ గాజులు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. మిగతావన్నిటినీ కూడా ప్యాకేజ్లో పంపించమని అయితే చెప్పింది. కాకపోతే అది పంపించడానికి కుదరలేదు. వాళ్ళు బిల్ అడిగారు ఇన్ కేస్ బ్యాంగిల్స్ పంపించాలంటే. సో అందుకని తన చేతి ఇప్పుడు అదే ఉంది. అండ్ అక్కడ ఆ వైట్ డబ్బాలో బియ్యం అయితే ఉంది. సో దాన్ని కడగడానికి కుక్కర్లో వేసి అది చూడండి గ్లాస్లో మెషర్మెంట్ తీసుకొని కుక్కర్లో వేసుకుంటుంది. సో కుక్కర్లో వేసుకొని అండ్ వాష్ చేయడానికి అయితే రెడీ చేసేసుకుంది. సో అక్కడ వేసి వాష్ చేసుకుంటుంది. చూడండి గైస్ ఎంత బాగా వంట కూడా నేర్చేసుకుంది తను. ఇక్కడైతే పూర్తిగా కడిగేసుకుంది. సో కడిగేసుకున్నాక అందులోకి కొద్దిగా వాటర్ వేసి పక్కన నానబెట్టుకుందాం అనుకుంటుంది. చూడండి ఇక్కడ వాటర్ వేస్తుంది. సో వేసి పక్కన నానబెట్టుకుంటుంది. సో నానబెట్టేటప్పుడు లైట్గా అట్లా సాల్ట్ కూడా వేసి నానబెట్టేస్తుంది. అదే క్యాప్, అది ఆ బాటిల్. ప్లస్ మీరు చూసేసి ఏదో కుకింగ్ బ్లాగ్ అనుకోకండి. యూకేలో మా చెల్లెలు పోయి అక్కడ ఎలా కుకింగ్ నేర్చుకుంటుంది అండ్ పూజలు ఎలా చేస్తుంది అండ్ తను స్వంతంగా చేస్తుంది కాబట్టి ఫస్ట్ టైం మాకు కూడా చూడడానికి చాలా చాలా బాగా అనిపించింది. ఇక్కడ పాలైతే ఒక గిన్నెలోకి వేసుకొని చూడండి అక్కడ కాచుతుంది అక్కడ బాండ్లీలో. అండ్ ఫ్రూట్స్ అన్నిటినీ వాళ్ళకి అక్కడ అకామిడేషన్లో దొరుకుతుందండి. సో అక్కడ దొరికే వాటిని ఎక్స్ట్రా తెచ్చి పెట్టుకుంటారు. సో అది అక్కడ ఆ బౌల్లో ఉంటే దాన్ని క్లీన్గా ఎత్తి సర్దుతుంది అనమాట. ఇక్కడ ఇండియాలో ఉండేటప్పుడు కూడా అమ్మకు హెల్ప్ చేసేది, కానీ అక్కడికి వెళ్ళాక మొత్తం తనే రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని అన్ని పనులు చేసుకుంటుంది. సో ఇదే గైజ్, ఫారిన్ వెళ్తే అన్నీ మనమే చేసుకోవాలి. అంటే యూకేలో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఫ్రూట్స్ అన్నీ చూస్తుంటే అసలు మనకే తినాలనిపించేంత ఫ్రెష్గా ఉంటాయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ తను బెల్లం వేసుకొని పాలు చేసుకుంటుంది. చూడండి అక్కడ దంచుకోవాల్సిన అవసరం లేదు, ఊరికే ఒక చిన్న ముక్కేసుకున్న సరిపోతుంది బెల్లం. అండ్ ఇక్కడ కాచిన పాలు అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దాన్ని అయితే ఎత్తి ఆ గ్లాస్లోకి అయితే వేసుకుంటుంది. గైస్ చూడండి అసలు క్లిప్పింగ్స్ అన్నిటిని ఎంత బాగా అయితే రికార్డ్ చేసిందంటే అక్కడ తనకు స్టాండ్ కూడా లేదు, ఏమీ లేదు, గోడ దగ్గర పెట్టేసుకొని రికార్డ్ చేసుకుంది. చాలా చాలా బాగా వచ్చింది. పాలు పొంగుతున్న వీడియో అయితే గృహప్రవేశం చేస్తాం కదా మనము, అప్పుడు పాలు పొంగినట్టు ఎంత బాగా పొంగింది. తను చూడండి చిత్రాన్నం చేసుకోవడానికి ఆయిల్ అయితే ప్యాన్ మీద వేసుకొని రెడీ చేసేసుకుంది. చిత్రాన్నం గొజ్జు అంటాం మేము ఇక్కడ. మీరు అక్కడ ఆంధ్ర సైడ్ అయితే పులిహోర అని అంటారు, లెమన్ పులిహోర అంటారు. సో ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు ఆవాలు అవంతా వేసుకుంటుంది. అదే మనం పోపుకి వేసుకుంటాం కదా, ఆవాలు తెలియని వాళ్ళకి చెప్తున్నాను. సో పోపుకి వేసుకునేది, పోపులో వేసే పప్పు అండి అది. అండ్ గైజ్ ఈ సీన్ అయితే చాలా చాలా బాగుంది. ఏదో చెఫ్ ఎత్తుకొని బాండిని తిప్పుతారు కదా అట్లా తిప్పి అండ్ ఎండుమిరపకాయలు అయితే వేసేసింది ఇక్కడ మనకి. తనతో నేను డైరెక్ట్గా చెప్పలేదు, ఇక్కడ వీడియోలో అయితే చెప్తున్నా. భలే బాగా మిక్స్ చేస్తున్నాము మోనిక. నాకు ఆ మిక్సింగ్ స్టైల్ ఇష్టమైంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పసుపు వేస్తుంది. దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక స్పూన్లో కొంత పసుపు అయితే ఎత్తి వేసింది. ఇంగవ అయితే వేసుకుంటుంది ఇప్పుడు తెచ్చి. చూడండి ఎల్జీ ఇంగవ కొత్తది కొనుక్కుంది ఊరికి వెళ్ళే ముందు. ఏదో నాకు ఊరికి వెళ్ళినట్టు ఉంది, సారీ ఫారిన్ వెళ్ళే ముందు కొనుక్కుంది తను. ఎందుకు అలా ఉందంటే అసలు బికాజ్ మేము రోజుకి ఒక 2-3 టైమ్స్ పైన లేదా 3 to 4 టైమ్స్ అలా కాల్లో మాట్లాడుకుంటూనే ఉంటాము. అనిపించినప్పుడంతా వీడియో కాల్గా అయితే చేస్తూ ఉంటాము. సో దానివల్ల మాకు తను దూరంగా ఉందని తెలుసు, కానీ అంత అంటే పని మీద బయటికి వెళ్ళేది తను ఒక 2 days 3 days అలా. సో ఇప్పుడు అట్లా 1 year వెళ్ళింది అనేలాగా మేము ఉండిపోతుంటాం అంతే అనుకొని. అండ్ లాస్ట్లో అయితే నిమ్మకాయ పిండేసుకుంది. ఇక్కడ పాలు కూడా పోసేసుకుంది, అప్పుడే బెల్లం వేసుకుంది కదా దాంట్లోకి. అండ్ ఆర్చుకొని పక్కన పెట్టేసుకుంది. తన ఒక పాలలోనే ఒక 2-3 డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుంటుంది. అక్కడ అకామిడేషన్లో కూడా ఇస్తున్నారు అండ్ మా మమ్మీ కూడా పంపించింది. సో ఎక్కువ ఉంది అని చెప్పి వేసుకుంటుంది. అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. ఇక్కడ మనకు ఇది విజువల్ అయితే వచ్చేసింది.
అండ్ అప్పుడే సర్దుకుంది కదా దేవుళ్ళని. సో వాటినైతే ఇప్పుడు పూజకైతే రెడీ చేస్తున్నారు. పూజకు ఫస్ట్ అట్రాక్షన్ వచ్చి పూలండి. వాళ్ళ కాలేజ్ దగ్గర అయితే మంచిగా దొరుకుతాయంట పూలు. ఆ పూలనైతే పెడుతున్నారు చూడండి అక్కడ. ఒకలాంటి వైబ్ అయితే వచ్చేసింది. తను యూకేలో ఉందని అయితే అనిపించట్లే. ఇండియాలోనే ఎక్కడో ఏదో ఒక స్టేట్‌లోనో ఉన్నట్టు అనిపించింది మాకు. ఇక్కడ తన ఫ్రెండ్ శ్రేయ అనే అమ్మాయి ఆహ్, పొటాటో ఫ్రై అయితే చేస్తుంది. సో, దానికి ఫస్ట్‌లో ఇట్లా ఆయిల్ అంతా వేసేసుకొని, దాన్ని ఏంచేసుకొని పొటాటోని వేసి ఏంచేసుకొని, పైన లిడ్ అయితే క్లోజ్ చేసి పెట్టేస్తుంది. మీరైతే చూసేయండి. అండ్ అప్పుడే చేసుకుంది కదా పులిహోర, అదే లెమన్ రైస్ గుజ్జు. సో దాన్నైతే రైస్‌లోకి వేసి కలిపేసుకుంటుంది. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి. అండ్ ఇక్కడ ఆ అమ్మాయి ఉడికిన పొటాటోలోకి పసుపు, కారము, సాల్ట్ అంతా వేసి బాగా వేయించేస్తుంది ఫ్రైకి. సో కావాల్సిన ఐటమ్స్ అన్నీ వాళ్ళిద్దరే రెడీ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నారు. చూడండి ఎంత బాగా దాన్ని మళ్ళీ కడిగేసుకోవడం కూడా అన్నీ వాళ్ళే చేసేసుకుంటున్నారు. ఇంకా ఫారిన్ అంటే అంతే అండి, అన్నీ మనమే చేసేసుకోవాలి. ఇక్కడైతే కడ్డీలు తీసుకొని రెడీ అయిపోయినారు పూజకి. ఆల్మోస్ట్ అన్నీ దేవుని ముందర కప్స్లో పెట్టేశారు. చూపిస్తుంది ఆ సీన్ కూడా. అండ్ పూజ అయితే ఇక స్టార్ట్ అండి. వేదమయే క్షీరసముద్భవ మంగళరూపిణి మంత్రనివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే. జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మాం. జయ వరవర్షిణి వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్రఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచని సాధుజనాశ్రిత పాదయుతే. దూరంగా ఉంది అనే ఫీలింగే రానియకుండా అక్కడ కూడా పండగ చేసుకొని తను హ్యాపీగా ఉంటూ మమ్మల్ని అందరినీ కూడా హ్యాపీగా ఉండేలా చేసింది మా చెల్లెలు. నాకైతే చాలా చాలా సంతోషమైంది. తను మాకు చిట్టి చెల్లెలు కాబట్టి నేను చిట్టుగానే చూసుకున్నాను. సో తను అవన్నీ చేస్తూ ఉంటే నాకు కూడా ముచ్చటేసింది. అందుకే చాలా చాలా హ్యాపీ అయింది నాకు. ఇంత బాగా రూమ్ అన్నిటిని కూడా ముందు రోజు కానీ
అన్నీ వాష్ చేసేసుకొని క్లీన్ చేసుకొని మొత్తం రూమ్ని. అండ్ దెన్ ఇట్లా పూజ రోజు లేసి తొందరగా తలస్నానం చేసి ఇన్ని రకాలుగా వండి చేసింది. అండ్ గైస్ నెక్స్ట్ వ్లాగ్లో అయితే నేను తన కాలేజ్లో దీపావళి సెలబ్రేట్ చేసుకుంది. కాలేజ్లో కూడా చాలా గ్రాండ్గా చేశారంట. సో కాలేజ్కి కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో పెట్టేస్తా. మధుసూదన కామిని గజలక్ష్మి రూపేణ పాలయ మాం. ఐ ఖగవా